మనిషి రూపంలో ఉన్న పెద్ద రోబోట్ భూమిపైన క్రాష్ అవుతుంది. ఆ రోబోట్ ఇక్కడున్న ప్రజలందరితో మింగిల్ అవ్వడం కోసం వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నిటిని ఇమిటేట్ చేస్తుంది. వాళ్ళ డ్రెస్ చేస్తుంది, నడుస్తుంది, వాళ్ళ మూమెంట్స్ అన్నిటిని కాపీ చేస్తుంది. బట్ ఒక షాప్ లోకి వెళ్ళాక క్యాషియర్ డబ్బులు అడుగుతాడు. ఈ రోబోట్ దగ్గర డబ్బులుండవు కనుక ఇది కౌంటర్ లో ఉన్న మనీని స్కాన్ చేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి క్యాష్ ని ఇంకా కాయిన్స్ ని ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడే ట్విస్ట్, ఇది ఒక నార్మల్ రోబోట్ కాదు, ఇది ఒక పెద్ద స్పేస్ షిప్. ఇందులో చూపుకి అచ్చు మనుషుల్లానే చిన్న చిన్న సైజ్ లో చాలా మంది ఏలియన్స్ ఉంటారు. 2008లో రిలీజ్ అయిన మీట్ డేవ్ సినిమా నిల్ అనే ప్లానెట్ నుంచి భూమికి వచ్చిన ఒక ఏలియన్ స్పేస్ షిప్ గురించి. ఈ స్పేస్ షిప్ లో 100 మంది చిన్న చిన్న ఏలియన్స్ చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు అని ప్రతి ఒక్క బాడీ పార్ట్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ స్పేస్ షిప్ పేరు డేవ్ అండ్ ఇది వాళ్ళ కెప్టెన్ రూపంలో ఉంటుంది. వాళ్ళ ప్లానెట్ అంతరించిపోతుంది. సేవ్ చేయడానికి తమకు భూమి నుంచి నీరు కావాలి. పెద్ద పెద్ద సముద్రాలని అబ్జర్వ్ చేసుకునే ఒక మ్యాజికల్ బాల్ తో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ అది మిస్ అయ్యి ఒక చిన్న పిల్లాడికి దొరికిపోతుంది. కెప్టెన్ మరియు అతని క్రూ ఆ బాల్ ని తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఏలియన్స్ కి మనుషులతో అలవాటు లేదు కాబట్టి వీళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ మరియు ఫన్నీ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. డేవ్ కి ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. డ్రైవర్ గీనా అతనికి సారీ చెప్పి బ్రేక్ఫాస్ట్ కోసం డేవ్ ని తన ఇంటికి పిలుస్తుంది. అప్పుడే ఈ ఏలియన్స్ మిస్ అయిన ఆ మ్యాజికల్ బాల్ గీనా కొడుకు జాస్ దగ్గర ఉందని కనిపెడతారు. వాళ్ళది తిరిగి తీసుకుని ఈ ప్రాసెస్ లో ఈ ఏలియన్స్ మనుషుల కల్చర్, ఫీలింగ్స్ మరియు ముఖ్యంగా లవ్ గురించి నేర్చుకుంటారు. కెప్టెన్ సముద్రాలని ఎండబెట్టి ఈ అందమైన ప్రపంచాన్ని నాశనం చేయొద్దని అనుకుంటాడు. కానీ ఈ విషయం నచ్చని వైస్ కెప్టెన్ ఈ స్పేస్ షిప్ లో సెపరేట్ గా ఒక గ్రూప్ ని ఫామ్ చేసుకుని కెప్టెన్ ని బెదిరించి షిప్ ఫుల్ కంట్రోల్ ని తీసుకుంటాడు. భూమి ఎలా నాశనమైనా పర్వాలేదు, అతనికి తన మిషన్ ఇంపార్టెంట్ అని చెప్తాడు. డేవ్ పోలీస్ స్టేషన్ లో నుంచి అందరినీ చంపుకుంటూ ఎస్కేప్ అవుతాడు. భూమిలో మనుషులు ఈ రోబోట్ ని ఎలా ఆపుతారు? ఈ వైస్ కెప్టెన్ కి మిగతా ఏలియన్స్ కి ఏమైంది? మనుషులు భూమిలో ఉన్న సముద్రాలని కాపాడుకోగలుగుతారా లేదా అనే స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేది ఈ సినిమా కథ. ఫుల్ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.